నాగనాథ్ గారు, మార్చి 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం అని చెప్తున్నారు కదా సార్. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మనిషి యొక్క మానసిక స్థితి మీద, మనుగడ, శ్రేయస్సు మీద చాలా ప్రభావం చూపిస్తుంది అని అంటూ ఉంటారు. అవును. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారిని చూసుకుంటే, ఈ గ్రహణం రోజు, గ్రహణ సమయంలో వారిపైన ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? అయితే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమేంటి? ఒక్కసారి చెప్పండి సార్. మాధవి హ్మ్. 3వ తారీఖు మార్చి మాసము 2026 చంద్రగ్రహణం. హ్మ్. అయితే ఈ చంద్రగ్రహణ కాలము 3 గంటల 20 నిమిషాలు మధ్యాహ్నం నుంచి 6 గంటల 47 నిమిషాలు సాయంత్రం వరకు. అవును. అందులో 6 గంటల 27 నిమిషాల నుంచి సుమారు 15 అంటే 12 నుంచి 15 నిమిషాల వరకు ఈశాన్య భారతదేశంలో హ్మ్. చంద్రుడిని వీక్షించడానికి అవకాశం ఉంది. ఉంటుంది. యెస్. ఓకే. ఇది చాలా లిమిటెడ్ టైం. ఒక 12 మాక్సిమం 12, 14 నిమిషాలు వేసుకోవచ్చు. హ్మ్. ఇది చాలా లిమిటెడ్ టైంలో ఈ గ్రహణాన్ని వీక్షించొచ్చు. అయితే చాలామందికి గ్రహణం అనగానే ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే, మనకి లేదు గదా! అవును. మన ప్రాంతంలో లేదు. మన లేదు. దేశంలో లేదు. హ్మ్. ఇది చాలా మందికి సర్వసాధారణంగా ఉండేది. అవును. మన మన దగ్గర ఏం చేస్తారంటే గ్రహణ కాలంలో గుళ్ళు ఫస్ట్ హ్మ్. బంద్ చేస్తారు. ఒక రాహుకేతువుల టెంపుల్స్ తప్ప అన్ని టెంపుల్స్ ఓపెన్ ఉంటాయి. అవును. రాహుకేతువులు తప్ప మిగతా క్లోజ్. క్లోజ్ ఉంటాయి సార్. క్లోజ్ చేస్తారు. మిగతా టెంపుల్స్ అన్ని హ్మ్. క్లోజ్ ఉంటాయి. అయితే అసలు నిజంగా గ్రహణ కాలంలో మనం కేవలం సంప్రదాయాలు మాత్రమే పాటించడానికి, ఆ రోజు ఏమేం జాగ్రత్తలు జేసుకోవాలి, ఏమేం ప్యూరిఫై జేసుకోవాలి అంటే ఆహారం, నీరు, అవును. ఇల్లు, ఇంట్లో ఉన్నటువంటి వస్త్రాలు అన్నీ. చివరికి శరీరాన్ని గూడా మనం శుద్ధి జేసుకొని, హ్మ్. ఆ రోజు చాలా నియమనిష్టలతో, భయభ్రాంతులతో ఉంటాం. ఉంటాం. అవును. నియమనిష్టలతో అంటేనే ఆటోమేటిక్‌గా అది భయభ్రాంతులతో ఉంటాం. యెస్. కానీ దీని మీద పరిశోధన ఏం జరిగింది? అసలు హ్మ్. నిజంగా చంద్రుడి యొక్క ప్రభావము, చంద్రగ్రహణం రోజు భూమి మీద నిజంగా ఆ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే అంటున్నాం మనం, గురుత్వాకర్షణ శక్తి, యెస్. దాని ప్రభావం ఉందా? హ్మ్. ఉందా అంటే ఉంది అని ఓకే. ఒక అమెరికన్ జర్నల్ రీసెర్చ్ హ్మ్. రిపోర్ట్ ఇది. హ్మ్. నేను మీకు ఏమైనా స్క్రోలింగ్‌లో కనిపిస్తది. ఓకే. సో, ఈ అమెరికన్ జర్నల్ రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ముఖ్యంగా గ్రహణ కాలం అంటే చంద్రగ్రహణ కాలంలో హ్మ్. ఆహ్, మనిషి యొక్క నిద్రా స్థితి అంటే ఓకే. వాళ్ళ స్లీపింగ్ పాయింట్ యాస్పెక్ట్స్‌కొస్తే హ్మ్. వాళ్ళకి స్లీపింగ్ డిజార్డర్ కావచ్చు. మనిషి ప్రవర్తనలో అగ్రెసివ్‌నెస్ అండ్ హ్మ్. కంప్లీట్ సబ్మిసివ్‌నెస్ అంటే పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయేటువంటి డిప్రెసివ్ మూడ్స్ కావచ్చు. లేదా కంప్లీట్‌లీ అగ్రెసివ్ అయ్యి అగ్రవేట్ అయిపోయేటువంటి మూడ్స్ కావచ్చు. ఓకే. సో, అంటే ఒక రకంగా చెప్పాలంటే మూడ్ స్వింగ్స్ మీద స్లీపింగ్ యాస్పెక్ట్స్ అంటే హ్మ్. పడుకునేటువంటి టైంలో మానసికంగా వచ్చేటువంటి మార్పులు, ఆ హ్మ్. మార్పుల యొక్క ప్రభావం గ్రహణ కాలంలో ఉన్నాయా? అన్న దాని మీద ఆ రిపోర్ట్ అది. ఓకే. ఇది నాతో షేర్ చేసింది కూడా స్కాట్లాండ్‌లో ఉన్నటువంటి ఒక సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకియాట్రిస్ట్. ఓకే. సో, నిజంగా ఇది ఉందా? అంటే హ్మ్. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. హ్మ్. అయితే నిజంగా మనకు భారతదేశంలో ఎక్కడ గ్రహణాలొచ్చినా, ప్రపంచ దేశాల్లో ఎక్కడ గ్రహణాలొచ్చినా, హ్మ్. కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఒక టైమ్ లిమిట్ ద్వారా మనము గ్రహణాన్ని మనము వీక్షిస్తాం. గ్రహణం అంటేనే చీకటి. అవును. మీరు లైట్ నుంచి డిసపియర్ అవ్వడమే గ్రహణం. ఒక విశ్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మార్పు. ఖగోళంలో వచ్చేటువంటి ఒక అవును. మార్పు. హ్మ్. వీక్షించదగినది కానీ జాగ్రత్తలతోని. అవును. అయితే ఇది నిజంగా కేవలం ఆ ప్రాంతాల వాళ్ళకి వర్తిస్తుందా అన్నప్పుడు హ్మ్. వాళ్ళు కేవలం ఆ లిమిటెడ్ ఎన్విరాన్మెంట్ సొసైటీ మీద మాత్రమే రీసెర్చ్ చేయలేదు వాళ్ళు. హ్మ్. గ్రావిటేషనల్ ఫోర్స్, లునార్ ఎక్లిప్స్ అండ్ హ్యూమన్ మూడ్స్ దాని మీద చేశారు. ఓకే. సో, ఇక్కడ మనము లాజికల్‌గా చెప్పాలంటే చూడండి మేడం, ఈ క్రికెట్ బాల్ ఉంది ఇప్పుడు. హ్మ్. ఈ క్రికెట్ బాల్‌ని మీరు భూమి కింద తీసుకున్నప్పుడు హ్మ్. మీకు లూనార్ ఎక్లిప్స్, మూన్ ఇంపాక్ట్ భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్నప్పుడు కేవలం ఒక ప్రాంతం మాత్రమే ఇన్‌ఫ్లుయెన్స్ అవుతదా? లేదు. వెన్ ఇట్ కమ్స్ టు గ్రావిటీ, అవును. ద ఎంటైర్ ఎర్త్ టు హావ్ ఎ కైండ్ ఆఫ్ ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ వైబ్రేషన్ అవును. ఆర్ ఎల్స్ సమ్ స్టిమ్యులైజేషన్ హ్మ్. దీని మీద, భూమి మీద ఉంటుంది. అవును. ఇది మీరు భారతదేశం అనుకుందాం కాసేపు ఇది. హ్మ్. ఈ 360 డిగ్రీస్ భూమిని మనం కాసేపు భారతదేశం అనుకుంటే, ఓకే. భారతదేశంలో ఈశాన్య భాగంలో మాత్రమే ఈసారి ఉంది. లేదా ఆగ్నేయ ప్రాంతంలో ఉంది. లేదా హ్మ్. దక్షిణ భారతదేశంలో ఉంది. ఇలా మనం ఒక్కొక్కసారి గ్రహణాలు చెప్తాము. ఒక్కొక్క రకమైనటువంటి ప్రాంతాల్లో మనం చూస్తాం. హ్మ్. అలాంటప్పుడు ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ ప్రాంతంలో లేదు అనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ అబ్బా! మనకు లేదు గదా! అనుకుంటారు. అనుకున్నప్పుడు హ్మ్. ఈ సింపుల్ లాజిక్ ఏంటంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే. ఈ బాల్ మీద మీరు ఏ కార్నర్‌లో గూడా మీరు హ్మ్. ఒక బ్యాట్‌తోని గాని, ఒక కర్రతో గాని, బ్యాట్ హ్మ్. అంటే చెప్తున్నాను. హ్మ్. మీరు ఈ బ్యాట్‌తోని మీరు ఈ క్రికెట్ బ్యాట్‌తోని మీరు ఎక్కడ ఏ ఏరియాలో కొట్టినా, హ్మ్. ఎంత గట్టిగా కొట్టినా, ఎంత మెల్లగా కొట్టినా ద ఎంటైర్ ద ఎంటైర్ మాస్, హ్మ్. ఎంటైర్ ఆబ్జెక్ట్ ఈ క్రికెట్ బాల్ ఏంది ఇది కంపిస్తది.
అవును. ఇది మొత్తం కదులుతది, వైబ్రేట్ వైబ్రేట్ అవుతుంది. అవుతది. హ్మ్. సో, అలాంటప్పుడు అంత చంద్రుడి యొక్క తీవ్రమైనటువంటి ప్రభావము సముద్రం మీద, ఆటుపోటుల మీద గూడా ఉండేటువంటి ప్రభావము, టైడల్ ఫోర్సెస్ మీద ఉండే ఫోర్సు, హ్మ్. హ్యూమన్ బాడీలో 70%, 72% వాటర్ ఉన్న హ్యూమన్ బాడీలో ఎందుకు హ్మ్. ఉండదు? ఉంటుంది. ఇది ఎలా గమనించాలి? హ్మ్. దీనికున్నటువంటి కొన్ని ఆహ్, వాట్ యూ కాల్ బారికేడ్స్, అంటే ఓకే. ఏ యాస్పెక్ట్స్‌లో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు హ్మ్. అన్నప్పుడు జ్యోతిష శాస్త్రం దానికి ఒక అద్భుతమైన వివరణ ఇస్తది. ఓకే. అంటే ప్రతి మనిషికి వాళ్ళ యొక్క రాశి రూపంలో హ్మ్. కొన్ని లక్షణాలిచ్చింది. హ్మ్. ఈ లక్షణాలన్నిటిని కొంతమంది కొట్టిపడేస్తారు. ఓకే. ఎవరు సంప్రదాయ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, అంటే హ్మ్. ద ట్రెడిషనల్ సైకాలజిస్ట్. ఓకే. ఏముందిలేండి, మనిషి వ్యక్తిత్వం అన్నది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, జెనెటిక్ ఫ్యాక్టర్ అంటారు. ఆ! గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి వ్యక్తిత్వం అంతా కూడా జెనెటిక్ ఫ్యాక్టర్ లేదా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఓకే. ఈ రెండిటి వల్ల వ్యక్తిత్వం వస్తుందని చెప్తుంది. హ్మ్. కానీ జ్యోతిష్యం ఒక అడుగు లోపలికెళ్ళి ఏం చెప్తదంటే, హ్మ్. గర్భసంచిలో ఉన్నప్పుడు వాడికి ఒక వ్యక్తిత్వం ఉందని చెప్పేసింది. హ్మ్. శిశు జన్మ కాలంలోనే వాడికి ఒక వ్యక్తిత్వం చెప్పేసింది. ఓకే. అంటే వాళ్ళు కళ్ళు తెరిచి ఊహల్లోకి రాని సమయంలోనే వాడికి ఇన్‌స్టింక్ట్స్ ఉంటాయని చెప్పింది. అవును. ఆ ఇన్‌స్టింక్ట్స్ ఏంటి హ్మ్. అన్నది పరిశోధన చేస్తేనే మీకు జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఈ మనోవిజ్ఞాన శాస్త్రం తెలుస్తది మీకు. ఓకే. అంటే ఈ మనసుకు సంబంధించిన భావం తెలుస్తుంది. తెలుస్తుంది. అంటే హ్మ్. బై బర్త్ ఇన్‌స్టింక్ట్స్ ఉన్నాయి అని జ్యోతిష్యం చెప్పింది ఎప్పుడో. హ్మ్. ఆ బై బర్త్ ఇన్‌స్టింక్ట్స్ కన్యా రాశి వాళ్ళకి ఏమున్నాయి? అవును. తీవ్రమైనటువంటి ఒత్తిడి. హ్మ్. హ్మ్. అంటే ఏంటి? యాంక్సైటీ. యాంక్సైటీ. సైకాలజీ టర్మ్‌లో యాంక్సైటీ. హ్మ్. రెండోదేంటంటే హైలీ కన్‌ఫ్యూజ్డ్. ఎప్పుడు మీమాంస. హ్మ్. అంటే ఎప్పుడు ఒక క్రాస్ రోడ్‌లో, అంటే ఒక క్రాస్ రోడ్‌లో ఉంటారు. అవును. చౌరస్తాలో. రైట్‌కి పోవాలో తెలీదు, లెఫ్ట్‌కి పోవాలో, ముందుకు పోవాలో తెలీదు. అవును. అదే వేరే వాడికనుకోండి, హ్మ్. వాడు ఏ డైరెక్షన్‌లో వెళ్తే బావుంటది, చెప్పేస్తారు. అక్కడికెళ్తే రైట్ సైడ్ ఎళ్తే ఏం జరుగుతది, లెఫ్ట్‌కెళ్తే ఏం జరుగుతది, స్ట్రెయిట్‌గా వెళ్తే ఏం జరుగుతదో వాళ్ళకి డీటెయిల్డ్‌గా ఒక ఎక్స్‌ప్లెయిన్ గైడ్, చేస్తారు. ఒక టూరిస్ట్ గైడ్‌లా గైడ్ చేయగలుగుతారు. అవును. సొంత విషయానికొచ్చేటప్పటికి చేసుకోలేరు. క్రాస్ రోడ్ అంటే అవును. క్వెషన్ మార్క్ ఇట్లా. అవును. సో, వీళ్ళకి ఈ యాంక్సైటీ, కన్‌ఫ్యూజన్, హ్మ్. ఇవి 2 సివియర్‌గా ఉండడం వల్ల హ్మ్. వీళ్ళలో సబ్మిసివ్ నేచర్ పెరుగుతది మేడం. ఆ ఓకే. టైంకి వాళ్ళు అగ్రెసివ్‌గా ఉండాలి. హ్మ్. ఉండాలో లేదో తెలీదు. హ్మ్. సబ్మిసివ్‌గా ఉంటారు. ఓకే. అంటే ఏంటి? మీ యొక్క ఒరిజినల్ నేచర్‌ని మీరు అణుచుకుంటున్నారు గదా! అణుచుకుంటా. అవును. ఈ అణుచుకునే లక్షణాలే హ్మ్. అచేతన స్థితిలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తిని, ఆవేశాన్ని, హ్మ్. కోపాన్ని, లేకపోతే ఒక టైప్ ఆఫ్ అసూయని పెంచుతాయని హ్మ్. జ్యోతిష్యం చెప్తుంది. ఎప్పుడో ఓకే. చెప్పేసింది. ఆ! అది పుట్టుకతో వచ్చే స్వభావం మేడం, గుర్తుపెట్టుకోండి. హుహు. మనం అనొచ్చు మరి పుట్టుకతో వచ్చింది, పుట్టుకలతో గాని పోదని. పోదని. అది అవును. రాంగ్ థియరీ. హ్మ్. ప్రయత్నం చేయని వాడు రాసిన సామెతది. ఓకే. ప్రయత్నాన్ని నమ్మని వాడు, ఈ హ్మ్. గుర్రపు పందాలకి, రేస్ కోర్సులకి పక్కలాడి కోటీశ్వరులు అవ్వాలనుకునేవాళ్ళు ఉంటారు చూడండి. హ్మ్. కేవలం అదృష్టాన్ని మాత్రమే నమ్ముకుంటారు చూడండి. హ్మ్. అలాంటి వాళ్ళు రాసినటువంటి సామెతది. హుహు. పుట్టుకతో వచ్చింది పుటకల దాకా పోదు గాదు. ఆ! అది పోయినా, పోకపోయినా దాన్ని అధిగమించేటువంటి బుద్ధి, ఆలోచన, చేతన మీకుంది. ఓకే. అది కూడా జ్యోతిష్యం చెప్పేసింది. హ్మ్. చాయిస్ ఇచ్చింది మేడం. జ్యోతిష్యం మీకేమైందంటే మీకు చాయిస్ ఇచ్చింది. హ్మ్. ఆ చాయిసే ఇప్పుడు మనం గ్రహణ కాలంలో మాట్లాడుతున్నాం. ఓకే. కన్యా రాశి వాళ్ళకి ఈ 2 లక్షణాల వల్ల హ్మ్. ఏది సప్రెస్డ్, అవును. కోపాన్ని అణుచుకుంటారు, బాధను అణుచుకుంటారు, అన్నిటిని అణుచుకుంటారు. ఈ హ్మ్. అణుచుకోవడం వల్ల ఏమైపోతుంది, వాళ్ళకి ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి లేదా 30 ఏళ్ళు దాటిన తర్వాత, ముఖ్యం 40 ఏళ్ళు కూడా అవసరం లేదు. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకైతే 28 ఇయర్సే. అవును. ఓకే. సో, ఈ అణుచుకోవడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళు తొందరగా అందరితో డిస్కనెక్ట్ అయిపోయి, హ్మ్. వాళ్ళకి వాళ్ళు లోన్‌లీగా అయిపోయి, ఒక హ్మ్. మాంక్ లాగా హ్మ్. తయారైతారు. ఓకే. వాళ్ళకి లోపల ఆల్రెడీ మాంక్ ఉంటాడు. ఉంటారు. ఏమైందా? హ్మ్. ఎప్పుడైనా రెడీగా ఉంటారు. బ్యాగేసుకొని, చెప్పులేసుకొని వెళ్ళిపోవడానికి. ప్రయాణం. వాళ్ళు ఆ ప్రయాణంలో ఎవడొద్దు. అవును. ఓకే. కారణం ఏంటి అంటే, బయట ప్రపంచాన్ని అర్థం హ్మ్. చేసుకోలేనటువంటి సున్నితత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ సబ్మిసివ్ నేచర్ వల్ల ఆ ఓకే. లక్షణం డామినేట్ చేస్తుంది వాడిని. హ్మ్. వై యూ వాంట్ టు బికమ్ ఎ సబ్మిసివ్ పర్సనాలిటీ? వై డోంట్ యూ బికమ్ ఎన్ ఎక్స్‌ప్రెసివ్ అండ్ అగ్రెసివ్ పర్సనాలిటీ? యెస్. ఓకే. అవును. తెలివితేటలు, సామర్థ్యం, విచక్షణ అద్భుతంగుంటాయి. హ్మ్. అమాయకత్వం ఎంతుంటుందో, అద్భుతమైనటువంటి మేధస్సు కూడా ఉంటుంది. హ్మ్. అయితే గ్రహణం రోజు ఏం జరుగుతది? గ్రహణం హ్మ్. రోజు ఏం జరగచ్చు ప్రాబబిలిటీ? అవును. అంటే వీళ్ళు గమనించాల్సింది 3వ తారీఖు మార్చి 2026 హ్మ్. వీళ్ళు గతంలో ఏవైతే నిర్ణయాలు ఏమన్నా ముఖ్యంగా ఎందుకంటే గోచార రీత్యా కూడా వాళ్ళకి ఇప్పుడు సప్తమంలో శని, హ్మ్. దశమ భాగంలో వాళ్ళకి గురువు ఉంటాడు కాబట్టి చెప్తున్నాను. వ్యయంలో కేతు, హ్మ్. షష్టమంలో రాహు. ఇది గోచారంలో. ఓకే. సో, అయితే వీళ్ళు గమనించాల్సింది ఏందంటే, భూమికి సంబంధించినవి గాని, హ్మ్. భాగస్వామికి సంబంధించినవి కూడా ల్యాండ్స్, లైఫ్ పార్ట్నర్ హ్మ్. అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద జాబ్. ఓకే. వీటికి సంబంధించిన విషయాలు ఏమన్నా మీరు ఇప్పటి వరకు సఫర్ అయితున్నారు, నచ్చట్లేదు, లేకపోతే అది మనము కరెక్ట్ గాదు అనుకోని ఎక్కడైతే మీరు బ్లాక్ అయ్యారో, హ్మ్. అక్కడి నుంచి మీరు రిలీవ్ అవ్వండి ఫస్ట్. ఓకే.
ఒక క్లారిటీకి రండి, డెసిషన్కి కాదు. క్లారిటీ క్లారిటీ. ఏంటంటే ఎస్ ఐ వాంట్ డూ దిస్. ఎస్. అంటే మనం చౌరస్తాలో ఉన్నప్పుడు లెఫ్ట్ కన్నా వెళ్ళాలి, రైట్ రైట్ కన్నా కన్నా వెళ్ళాలి. వెళ్ళాలి. మీరు వెళితే ఏం జరుగుతుందో, ఉమ్, నేను ఫెయిల్ అవుతానేమో, ఉమ్, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకున్నది జరగకపోతే, ఉమ్. ఈ జరగకపోతే అవును, ప్రాబబిలిటీ, అవును. పర్హాప్స్, ఇట్ మే బి, ఇట్ మే నాట్ బి, ఇవన్నీ అవి ఉంటాయి చూడండి. తీసేయాలి. ఇవన్నీ కూడా వీళ్ళకి ఉమ్, దేని వల్ల వస్తాయి? వీళ్ళకి ఈ యాంగ్జైటీ వల్ల వస్తాయి. ఓకే. ఆ రోజు వీళ్ళకి యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. ఇది 10 మందిలో 10 మందికి నేను చెప్పను, ఉమ్, 6గురికి అయితే ఉండొచ్చు ఖచ్చితంగా. ఓకే. ఓకే, ఇది వీళ్ళు అవునా కాదన్నది రోడ్స్ రాసుకొని చూద్దాం. ఉమ్, మీరు జాబ్ మానేయాలనుకున్నారు, ఉమ్, బాస్ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు, ఉమ్, ఆ? భాగస్వామితో సమస్యలు, ఉమ్, ఇంట్లో వాళ్ళ ప్రాపర్టీస్, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, అవును. ఉమ్, ఉమ్, వదిలేయాలా, గొడవ పెట్టుకోవాలా? ఉమ్, సో ఈ ప్రాసెస్లో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళలో ఎన్విరాన్మెంట్ కాదు సమస్య, ఉమ్, వాళ్ళ సమస్య వాళ్ళ చౌరస్తా, అవును. వాళ్ళ క్రాస్ రోడ్ వాళ్ళ సమస్య. క్లారిటీ లేకపోవడం. ఈ 3 ఏరియాస్ కాదు, ఉమ్, ల్యాండ్స్ కానీ, భాగస్వామి కానీ, ఉద్యోగం, ఇది సమస్య కాదు. ఓకే. దే ఆర్ ఆల్వేస్ స్టాండింగ్ ఆన్ ద క్రాస్ రోడ్. Cross దట్ ఈస్ ద roads. ప్రాబ్లం. ఉమ్, మీరు ఆ రైట్ లెఫ్ట్ బ్యాక్ డోర్ తీసేయండి, ఉమ్, అప్పుడు మీకు ఉండేది ఒకటే డోర్, స్ట్రైట్ డోర్, Straight. ఫ్యూచర్. అవును. సో ఈ స్థాయికి మీరు రియల్ గా రాగలకపోవడానికి, ఉమ్, నా టైం బాగాలేదు, మా ఉమ్, ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, నా జాబ్ అట్లుంది, ఉమ్, ఇవన్నీ తీసేయాలి. తీసేయండి. మీరు ఏం చేస్తున్నారో మీరు అద్భుతంగా ఉంటారు. ఉమ్, ఆలోచన, విచక్షణ, మానవత్వం మీలో డిఫాల్ట్ ఉంటాయి. ఉమ్, మీకు తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండండి. అట్లీస్ట్ దానివల్ల ఏమవుతుందంటే ఒక నిర్ణయ శక్తి, వస్తుంది. నిర్ణయం తీసుకునే దాంట్లో మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉమ్, అరే పోనీ కొన్ని నిర్ణయాలు రాంగ్ ఉంటాయి, అవును. బట్ వాట్ యూ రిఫ్లెక్ట్, ఏం Yes. నేర్చుకుంటాం ఉమ్, అని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. నేను ఇలా చేశా కాబట్టి మా అమ్మ ఏమనుకుంటుందో, మా ఆయన ఏమనుకుంటాడు, మా ఆవిడ అవును. ఏమనుకుంటుందో, ఉమ్, నా స్నేహితులు ఏమనుకుంటాడు. యూ డోంట్ ట్రై టు గెట్ అవును. రివార్డ్స్ ఫ్రమ్ ఉమ్, యువర్ పీపుల్ అరౌండ్. yes. ఈ మెంటల్ స్టేటస్ అన్నది మీకు ఆ రోజు యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగా. ఉమ్, డెసిషన్ ఇంపల్సివ్నెస్ అంటే నిర్ణయ శక్తిలో యాంగ్జైటీ కానీ, ఉమ్, కన్ఫ్యూషన్ తీవ్రత పెరుగుతుంది. ఉమ్, ఆ రోజు మీకు ఏంది కరెక్ట్ అనిపించింది అన్నదాన్ని మీరు హిస్టరీ ఒకసారి, అంటే అప్పటిదాకా జరిగిన దాని మీద ఉమ్, మీకు మీరే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేసుకొని చేసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకోండి. ఉమ్, నిర్ణయ శక్తి పెంచుకోవడమే మీకు బలం, ఓకే. అంతే తప్ప ఉమ్, ఇది మీరు గనక నిర్ణయాన్ని పెంచుకోలేదు, నేను ఎంతవరకు టైంని బ్లేమ్ చేస్తున్నాను, ఎన్విరాన్మెంట్ని ఉమ్, బ్లేమ్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా మీరు ఉన్న స్టేజ్ నుంచి ఎదగట్లేదు. ఉమ్, యూఆర్ నాట్ గ్రోయింగ్, yes. యు ఆర్ సింప్లీ స్టాప్డ్, ఉమ్, స్టాగ్నెంట్. ఈ లక్షణాన్ని మీరు గ్రహణ కాలంలో చూస్తారు ఖచ్చితంగా. ఓకే. ఈ లక్షణాన్ని మీరు మెరుగుపరుచుకోవడానికి ట్రై చేయాలంటే ఫస్ట్ మీరు నోట్స్ రాయండి. గ్రహణం రోజు మొత్తం నోట్స్ రాసుకోండి. ఉమ్, ఆ రోజు ఏంటి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉన్నారు, ఓకే. అప్పటి వరకు గడిచిన 3 నెలలు 6 నెలల్లో మీరు ఏ నిర్ణయాల్లో బ్లాక్ అయ్యారు, అవన్నీ చెక్ చేసుకోండి. ఉమ్, మీకు 6వ తారీఖు మార్చి 4, 5, 6 నుంచి మీరు ఆ రోజు ఏదైతే మీ లోపల ఉన్నటువంటి కన్ఫ్యూజన్, యాంగ్జైటీని పక్కన పెట్టి, ఎవడేమనుకుంటాడని పక్కన పెట్టి ఒక నిర్ణయం తీసుకోగలిగితే, ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడానికి జ్యోతిష్యుని కలవాల్సిన అవసరం ఉండదు. ఓ, అర్థమైందా మేడం? అర్థమైంది సార్. కన్యారాశి వాళ్ళు ఎప్పుడు జ్యోతిష్యుని కలుస్తారు, కలుస్తారు. అవును. కలిసి మాట్లాడతారు, కానీ ఫాలో గారు ఫాలో గారు. ఎన్నిసార్లు చెప్తాయి, చాలా మంది ఒప్పుకున్నారు కూడా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు. ఎస్, అవును. సో కాబట్టి గ్రహణాన్ని ఎంజాయ్ చేయండి. ఉమ్, గ్రహణం యొక్క ప్రభావం మీద పరిశోధన ఇది జరిగింది. ఓకే. గ్రహణం అంటే కేవలం మనకు లేదు, వేరే వాళ్ళకు ఉంది కాదు. ఉమ్, గురుత్వాకర్షణ శక్తి, గ్రహణము అంటే గురుత్వాకర్షణ శక్తి, భూమి మీద ఉన్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్. ఉమ్, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ జ్యోతిష్ శాస్త్రంలో మనసు ప్రకారం ఎలా చెప్పబడింది, ఓకే. ఇది పుట్టుకతో వచ్చిన స్వభావాన్ని ఎలా కన్సిడర్ చేసింది, ఉమ్, దానికి కాలాన్ని ఎలా రిలేట్ చేసింది, ఈజ్ అ వెరీ ఇంటలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్ అనాలిసిస్ ఇది, అవును, అంటే జ్యోతిష్యంలో. అవును. సో దాన్ని మనం ఒక జస్ట్ సముద్రం నుంచి ఒక టిప్ ఆఫ్ వాటర్ తీసుకొని ఓకే. దాన్ని మనకు అనుభవించుకుంటే మన జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. గ్రహణాన్ని కూడా మనము ఒక ఫ్రెండ్లీ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సార్. గ్రహణ ప్రభావం వల్ల కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.